The two pillars of Tollywood, Pawan Kalyan and Mahesh Babu. Two names, two legacies, millions of fans. కానీ వాళ్ళ rivalry not toxic, not personal, but it's powerful. ఈ వీడియోలో మనం టాలీవుడ్ని విడగొట్టాల్సింది పోయి యాక్చువల్గా టాలీవుడ్ని నిలబెట్టినటువంటి ఈ రైవల్రీని అయితే ఈరోజు డీకోడ్ చేద్దాం. ఏం చూస్తున్నా? బీడీ 3Dలో కనపడుతుందా? ఇంకోటేదో మర్చిపోతున్నానే. ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. ఇవాళ ఏమి నడుస్తుందిరా అంటే గత 2 decades నుంచి టాలీవుడ్ లో నడుస్తుంది ఒకటి పవన్ కళ్యాణ్ అండ్ మహేష్ బాబు. ఇప్పుడైతే మనం చాలా రైవల్రీస్ చూస్తున్నాం, కానీ వీళ్ళ రైవల్రీ అయితే చాలా డిఫరెంట్. ఇప్పుడంటే సోషల్ మీడియా ఉంది కాబట్టి ఏదో ఒక చిన్న విషయానికి అన్నెసెసరీ కాంట్రవర్సీలు క్రియేట్ చేసుకుని వాళ్ళే తిట్టుకుంటూ ఒకరి మీద ఒకరు పడుతూ ఉంటారు. కష్టకాలంలో ఉన్నప్పుడు ఏ రైవల్రీ కూడా టాలీవుడ్ కి హెల్ప్ చేయలేదు. బట్ దిస్ రైవల్రీ టాలీవుడ్ ఎప్పుడు డౌన్ ఫాల్ లో ఉన్నా కానీ టాలీవుడ్ ని కాపాడిన ఓన్లీ యాక్టర్స్ ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ అండ్ మహేష్ బాబు గారు మాత్రమే. కరోనా టైమ్స్ లో కూడా వాళ్ళు మూవీస్ తీసి రిలీజ్ చేసి హాల్స్ మొత్తం నిండిపోయేలా చేసే కెపాసిటీ ఎవరికైనా ఉందంటే వీళ్ళకే. మీరు కానీ భీమా నాయక్ స్టార్ట్స్ కానీ చూసుకుంటే ఆ టైంలో జగన్ కి మన పవన్ కళ్యాణ్ గారికి వార్ జరిగింది కదా, సో దానికని టికెట్ ప్రైజెస్ అయితే భారీగా తగ్గించేశారు. నేను పోయినప్పుడు కూడా నేను చూసిన టికెట్ ప్రైజెస్ 70 రూపీస్. ఆ 70-60 రూపీస్ తోనే ఆ మూవీ మనకు 200 crores వరకు కలెక్ట్ చేసింది. ఆ 70 రూపీస్ తోనే మనకు 200 crores కలెక్ట్ చేసినప్పుడు ఇంకో యావరేజ్ టికెట్ ప్రైస్ మనం 150 అనుకున్నా కానీ ఇంకొక 160 crores అయితే యాడ్ అయ్యేవి. టోటల్ కలెక్షన్స్ మనకు 300 to 400 crores మధ్య అయితే ఉండేది. చూసారు కదా, అది పవన్ కళ్యాణ్ గారి రేంజ్. అదే కరోనా టైంలో రిలీజ్ అయిన సర్కార్ వారి పాటు కూడా మూవీ కొంచెం యావరేజ్ గా ఉన్నప్పటికీ కలెక్షన్స్ పరంగా టాలీవుడ్ అయితే థియేటర్లు మూసుకోకుండా చేసిన సినిమా. అది అర్థమైంది అనుకుంటా. పవన్ కళ్యాణ్ అండ్ మహేష్ బాబు గారి కెరీర్ లో వాళ్ళ డెబ్యూట్ మూవీస్ అయితే అంత మంచి రిజల్ట్స్ ఇవ్వనప్పటికీ ఇటు తొలి ప్రేమ అండ్ ఒకడు మూవీతో మంచి స్టార్డమ్ ని తెచ్చుకోవడంతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ మధ్య కూడా మంచి అప్రిషియేషన్ అయితే తెచ్చుకున్నారు. ఇంకా అది మొదలుకొని గబ్బర్ సింగ్ అండ్ అథారిటీ రారేది లాంటి మాస్ మూవీస్ తో పవన్ కళ్యాణ్ గారు, ఇంకా పోకిరి, దూకుడు, బిజినెస్ మ్యాన్ లాంటి సినిమాలతో మహేష్ బాబు గారు టాలీవుడ్ ని డామినేట్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారి రా ఇంటెన్సిటీతో అండ్ మహేష్ బాబు గారి కూల్ చరిష్మాతో అయితే టాలీవుడ్ లో 2 big names గా అయితే వీళ్ళిద్దరు ఎదిగారు. అండ్ ఒక పక్క వీళ్ళ కెరియర్ గ్రోత్ చూస్తూనే మరో పక్క టాలీవుడ్ ని అండ్ టాలీవుడ్ యొక్క స్టాండర్డ్స్ ని అయితే పెంచుకుంటూ వచ్చారు వాళ్ళ సినిమాలతో. గబ్బర్ సింగ్ అండ్ పోఖ్రీ లాంటి సినిమాలతో మొత్తం ఇండియానే మన టాలీవుడ్ వైపు చూసేటట్టు చేసిన సినిమాలు అవి. వీళ్ళిద్దరి మధ్య అయితే ఎటువంటి పర్సనల్ ఫైట్స్ కానీ ఎలాంటి హేట్ కానీ అస్సలు లేదు, కానీ ఫ్యాన్ రైవల్రీ అదైతే ఖచ్చితంగా ఉందని చెప్పాలి. పవన్ కళ్యాణ్ అండ్ మహేష్ బాబు గారి సినిమాలు ఎప్పుడు రిలీజ్ అయినా కానీ ఆ కాంపిటీషన్ అయితే ఎప్పుడు అలాగే ఉండేది. మీరు ఎగ్జాంపుల్ కి తీసుకుంటే 2002లో రిలీజ్ అయినటువంటి గబ్బర్ సింగ్ అండ్ బిజినెస్ మ్యాన్ సినిమాలు అవ్వచ్చు, 2014లో రిలీజ్ అయిన అథారిటీ రారేది అండ్ వన్ అనకుండా కూడా ఎప్పుడు పట్టినా న్యూస్ హెడ్లైన్స్ లోను ఏ వీధి తిరిగినా ఏ గల్లీలో అయినా ఏ సందులో అయినా ఇదే టాపిక్ నడుస్తూనే ఉండేది ఆ ఇయర్ మొత్తం కూడా. అండ్ ఇప్పటికీ ఆ రైవల్రీ అలానే ఉందనుకోండి. టాలీవుడ్ లో ఏదైనా టాపిక్ స్టార్ట్ చేసే దానికంటే ముందే పవన్ కళ్యాణ్ వర్సెస్ మహేష్ బాబు అని చెప్పి మొదటగా కనిపిస్తూ ఉంటుంది. ఆ రేంజ్ రైవల్రీ వెళుతుంది అనమాట. ఆ రైవల్రీ అట్లాగా ఉండిచ్చినా గానీ మీరు గమనిస్తే గబ్బర్ సింగ్ అండ్ విజయ్ సింగ్ మూవీస్ ఆ ఇయర్ లోనే హైయెస్ట్ గ్రోజర్స్. ఎప్పుడైతే మన పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమాతో బ్లాక్ బస్టర్ కొడతాడు, నెక్స్ట్ మన మహేష్ బాబు కూడా ఆ యొక్క లెవెల్ కి మించి ఇంకొక కొత్త రికార్డ్ అయితే సెట్ చేస్తూ ఉంటారు. ఇలాగా ఎప్పుడు పట్టినా జరుగుతూనే ఉంటది. రీ రిలీజ్ లో కూడా మనం దీన్ని గమనించవచ్చు. పోఖ్రీ రికార్డ్ ని ఖుషి బ్రేక్ చేసి ఆల్ టైమ్ ఇండస్ట్రీ గా నిలిస్తే మళ్ళీ జల్సా రికార్డ్ ని బిజినెస్ మ్యాన్ అయితే బ్రేక్ చేసింది. మళ్ళీ హైయెస్ట్ గ్రోసింగ్ మూవీ అయిన గబ్బర్ సింగ్ రికార్డ్ ని మురారి అయితే బీట్ చేసింది. ఇలా ఒకరు సెట్ చేసిన బౌండరీని మరొకరు బ్రేక్ చేస్తూ ఎప్పటికప్పుడు కాంపిటేటివ్ స్కేల్ లో కరెక్షన్ గ్రోత్ చూపిస్తూ టాలీవుడ్ రేంజ్ అయితే పెంచుతున్నారు. ఇంకా మనకు చెప్పాలంటే 50 స్క్రిప్ట్స్ కూడా బ్లాక్ బస్టర్ అయిన సందర్భాలు అయితే చాలా ఉన్నాయి. దానికల్లా కారణం పవన్ కళ్యాణ్ అండ్ మహేష్ బాబు స్టార్ పవర్ అండ్ ఫ్యాన్ హైప్. ఇంకా వీళ్ళ కెరియర్స్ అయితే ఓన్లీ సినిమాతో అయితే ఆగిపోలేదు. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీతో పొలిటికల్ జర్నీలోకి అయితే యాడ్ అయ్యి తన ఇమేజ్ కి ఇంకొక డైమెన్షన్ అయితే యాడ్ చేసుకున్నారు. ఇంకా మరోపక్క మహేష్ బాబు గారి గురించి చూసుకుంటే అతను ఒక సోషల్ మీడియా బ్రాండ్ ఇమేజ్ అయితే అయిపోయాడు. సో ఇలాగా వీళ్ళ మ్యాసివ్ కమాండ్ అండ్ మ్యాసివ్ రెస్పెక్ట్ అయితే ఇప్పటికీ ఎప్పటికీ అలాగే ఉంటుంది. అండ్ వాళ్ళు చేసే ప్రతి యాక్టివిటీ కూడా ప్రజల్లో అయితే ఇన్ఫ్లుయెన్స్ తెస్తుంది. ఇంకా చెప్పాలంటే జనతా గారి జోడాలని చెప్పప్పుడు మహేష్ బాబు గారి స్పీచ్ అనేది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో స్పెషల్ గా చెప్పలేదు.
మేము బాగానే ఉంటాం, మీరే ఇంకా బాగుండాలి, ఇంకా మారాలని చెప్పిన ఆ ఓట్స్ అయితే యునైటెడ్ టీఎఫ్ఐ అనే ఒక కొత్త కాన్సెప్ట్ అయితే తీసుకొని వచ్చారు. అప్పటి నుంచే మన టాలీవుడ్ లో కొంత కాకపోయినా కొంతన్న ఈ యొక్క రైవల్రీ అనేది తగ్గింది, ఫ్యాన్ వర్స్ అనేవి తగ్గాయి. అందరూ ఒకటే అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చిన ఫస్ట్ పర్సన్ మన మహేష్ బాబు గారే. సో ఆ లెవెల్ ఇంపాక్ట్ ఉంటది అనమాట. వీళ్ళు ఏదన్నా మూవ్ చేసినా, ఏదన్నా మాట చెప్పినా, ఈ రైవల్రీ అనేది ఒకరికొకరు వేలెత్తి చూపించుకొని వాళ్ళ యొక్క స్థాయిని తగ్గించుకునే రైవల్రీ అయితే కాదు. ఇట్స్ అబౌట్ లిఫ్టింగ్ ద టాలీవుడ్ హైయర్ విత్ ఎవ్రీ ఫిలిం, ఎవ్రీ మూవ్, ఎవ్రీ రోర్ ఆఫ్ ద crowd. And always I am proud to be the fan of Mahesh Babu and proud to be the fan of the character of Pawan Kalyan. And final గా చెప్పొచ్చేది ఏంటంటే జై బాబు. మన ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంటను కూడా కొట్టి పెట్టండి, పడుంటుంది అలా. అండ్ స్టే ట్యూన్.